ఇది జ్వరాల సీజన్. ఏ జ్వరం వచ్చినా ఒక పట్టాన వదలదు. దానికి తోడు కీళ్ల నొప్పులతో వచ్చే చికెన్ గున్యా జ్వరం అంటే నరకప్రాయమే. అయితే కొన్ని రకాల ఔషధాలు శక్తివంతంగా వ్యాధి లక్షణాలను తగ్గించి రోగికి కొంచెం ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ చికెన్ గున్యా వ్యాధి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు లేదా వైరస్లు మన శరీరంపై దాడి చేసినప్పుడు రకరకాల రోగాలు వస్తుంటాయి. వాటిలో చికెన్ గున్యా ఒకటి. ఈ చికెన్ గున్యా జ్వరం ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ ఆల్టోప్టికస్ అనే దోమ కుట్టడం ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమ పగలు మాత్రమే కుడుతుంది. ఈ జ్వరాన్ని సకాలంలో గుర్తించకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ దోమలు మనపై దాడి చేసి జ్వరం, కీళ్ల నొప్పులు లేదా ఇతర సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు కీళ్ల మధ్యలో నొప్పి, వాపు ఏర్పడతాయి. ఒక్కోసారి రోగి కాళ్లు మడవలేక, నడవలేక తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో జ్వరం తీవ్రమవడం, కీళ్ల నొప్పులు ఎక్కువవడం, తలనొప్పి, గొంతు నొప్పి, శరీర భాగాలు పట్టేసినట్లు ఉండటం, బలహీనత రావడం, లేవలేక కూర్చోలేక మంచానికే పరిమితం కావలసిన పరిస్థితి రావచ్చు. ఇవే కాకుండా కళ్ళు ఎర్రబడటం, కాళ్ళు చేతుల మీద, శరీరం మీద దద్దుర్లు, మోకాళ్ళు, మోచేతులు, మణికట్టు, చేతి కీళ్లు, మడిమ కీళ్లకు వాపులు వస్తాయి. ఎముక జాయింట్స్ వద్ద వాపు ఉండటంతో కాళ్ళు చేతులు కదిలించటం ఇబ్బందిగా మారటం, ఒళ్లంతా నొప్పులు ఉండటం లాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఎనీ అదర్ వైరల్ ఫీవర్ లాగా చికెన్ గున్యా కూడా హై గ్రేడ్ ఫీవర్తో, బాడీ పెయిన్స్తో, జాయింట్ పెయిన్స్తో, కొంతమంది కాఫ్, కోల్డ్, లూజ్ మోషన్, వామిటింగ్తో వస్తుంది. కానీ చికెన్ గున్యాలో డిఫరెన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ ఫీవర్లో సివియర్ జాయింట్ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటుంది. ఎట్లా అంటే డెబిలిటేటింగ్, అంటే పేషెంట్ ఆల్మోస్ట్ సిక్ అయి మంచం మీదే ఉంటారు. అంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్స్తో, లివర్ ఫెయిలియర్స్, కిడ్నీ ఫెయిలియర్స్తో, లంగ్ ఇన్వాల్వ్మెంట్తో పేషెంట్కి ఇప్పుడు లైఫ్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ అవుతున్నట్టు అని అనిపిస్తుంది. మేబీ ఇది చికెన్ గున్యా ఎక్సెస్లో వస్తుందనేమో, ఆర్ వైరస్ ఇప్పుడు కొంచెం మ్యూటేట్ అయినట్టేమో. కానీ అన్ఫార్చునేట్లీ చికెన్ గున్యాకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఇచ్చి ట్రీట్మెంట్ కాంప్లికేషన్ ప్రకారం ఇస్తాము. ఇనీషియల్గా ఐవి ఫ్లూయిడ్స్తో, పారాసిటమాల్స్తో ఆర్ సపోర్టివ్ కేర్తోనే మేనేజ్ చేయాలి. తర్వాత కాంప్లికేషన్ వచ్చే ప్రకారం లివర్ ఫెయిలియర్ అయిందంటే, కిడ్నీ, లంగ్స్కి హార్ట్ ఫెయిలియర్ అయిందంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడము. చికెన్ గున్యా ఒకసారి సోకిన వారిలో మళ్లీ అంతగా ప్రభావం చూపదని పరిశోధకులు స్పష్టం చేశారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించిన వారి విషయంలో మాత్రమే చికెన్ గున్యా రెండవసారి ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించిన వారు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఒకవేళ అలా వాడితే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయి జ్వరం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. చికెన్ గున్యా జ్వరంతో బాధపడుతున్న రోగులు ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాధులు సోకకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినకూడదు. ఈగలు, దోమలు వాలిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అన్నం తినే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీటిని కాచి, చల్లార్చి తాగాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటి జ్వరం కానీ, వాంతులు, విరేచనాలైతే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి ఆయన సూచించే సలహాలు, సూచనలు పాటించాలి. చికెన్ గున్యాకి స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ఒక సిరాలజీ ఉంటుంది, చికెన్ గున్యా సిరాలజీ అని. సో ఆ పర్టికులర్ బ్లడ్ టెస్ట్ పంపించేస్తే మనకు చికెన్ గున్యా 4th or 5th డే తర్వాత కరెక్ట్గా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో లో WBC కౌంట్స్, లో ప్లేట్లెట్ కౌంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నార్మల్లీ చికున్ గున్యా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే కొంతమందికి జస్ట్
5-7 డేస్ వరకు బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఫీవర్ వచ్చి అట్లనే స్వంతగా తగ్గిపోవడం. కానీ కొంతమందికి ఫీవర్తో బాడీ జాయింట్ పెయిన్స్ వస్తే అట్లా పెయిన్స్ చాలా రోజు వరకు అప్ టు మంత్స్ టు ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. విత్ మెడికేషన్ కొంతమందికి స్లోగా ఇట్లా అని బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంది. కానీ కంప్లీట్ రికవరీ వచ్చే వరకు ఎంత టైం పడుతుంది చెప్పలేము. చికున్ గున్యా వచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇస్తే మేబీ చికున్ గున్యాతో జాయింట్, బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం తగ్గించవచ్చు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న చికెన్ గున్యా వ్యాధి నివారణ కోసం ఎలాంటి వ్యాక్సిన్లు లేదా యాంటీ వైరల్ మందులు గాని ఇప్పటి వరకు అందుబాటులో లేవు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలను నివారించటం ఒకటే అందుబాటులో ఉన్న మార్గం. కొన్ని రకాల ఔషధాలు శక్తివంతంగా వ్యాధి లక్షణాలను తగ్గించి రోగికి కొంచెం ఉపశమనం అందిస్తాయి.